నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే అది ప్రెస్ చేసి ఒక పాయింట్ కూడా ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి దగ్గరకు వచ్చి ఒక ప్రమాణం చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ సాక్షిగా నేను చేస్తున్నాను ప్రమాణం, ఈ నకిలీ మద్యానికి నాకు సంబంధం లేదు, నా జీవితంలో ఒక్కసారి కూడా ఇలాంటి పనులు చేయలేదు, ఇలాంటి తయారీలకు నేను పాల్పడలేదు, ఒకవేళ ఇది నిజమని మీరు నిరూపించగలిగితే అమ్మ పాదాల దగ్గరే ఉరివేసుకుని చచ్చిపోతాను, నేను లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం, ఈ చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ సిద్ధమా అని చెప్పేసి అరెస్టుకు కొన్ని రోజుల ముందు సవాలు విసిరాడు ఒక నేత. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ అంశం గురించి మాట్లాడుతున్నానో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో చాలా వరకు తెలిసే ఉంటుంది. సరే, మీకు ఊరించడం కన్నా నేనే చెప్పేస్తాను జోగి రమేష్ గురించి. ఇప్పుడు జోగి రమేష్ ప్రస్తావన ఎందుకు అని చెప్పేసి అడుగుతారా? సిట్ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎస్, ఛార్జ్ షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించింది. ఆ కీలకమైనటువంటి అంశాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే ఆ రోజు అంటే ఈ రోజు కీలకమైనటువంటి విషయాలు, సిట్ చెప్పినటువంటి అంశాలు, అదేవిధంగా ఆ రోజు కుటుంబ సమేతంగా జోగి రమేష్ ప్రమాణం చేసినటువంటి తీరును రెండింటినీ పక్క పక్కన పెట్టి గమనిస్తే అమ్మ రమేష ఎంత డ్రామా ఆడావురా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కూడా అంటారనమాట. ఎందుకంటే ఈ నకిలీ మద్యానికి కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి మొత్తం జోగి రమేష్ అట. ఇది నేను చెప్తున్న అంశం కాదు, సిట్ చెప్పినటువంటి విషయం అన్నమాట. 2006 నుంచి ఈ జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తికి ఈ నకిలీ మద్యం తయారీ సూత్రధారి అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావుకు మధ్య చాలా గాఢమైనటువంటి పరిచయం, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయట. ఈ జనార్దన్ రావు ఎవడు నాకు తెలియదు, నేనెప్పుడు చూడలేదు అని చెప్పేసి నేలకమడ తీసినటువంటి విధానం. ఆ తర్వాత ఆ జనార్దన్ రావా తెలుసు, మా వీధిలోనే ఉండేవాడు, జస్ట్ అప్పుడప్పుడు పరిచయం అని చెప్పేసి ఇంకోసారి యూటర్న్ తీసుకున్నటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో అనేక చోట్ల ఈ నకిలీ మద్యం కేంద్రాలు వెలిశాయి, నకిలీ మద్యం దొరుకుతుందని చెప్పేసి ఒక ముద్ర వేసేందుకు, బురద జల్లేందుకు మాత్రమే ఈ ప్రయత్నం చేశారు అనేది సిట్ చాలా స్పష్టంగా బలంగా చెప్పినటువంటి మాట. అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన తమ్ముడు, అదేవిధంగా జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, వీళ్ళ నలుగురి పాత్ర ప్రమేయం చాలా స్పష్టంగా ఉందట. ఈ యొక్క జోగి రమేష్ ప్రోద్బలంతోనే మొలకల చెరువులో ఫస్ట్ ఈ యొక్క నకిలీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పెడితే సరిపోదు, రాష్ట్రం నడిబొడ్డు మీద ఉండాలి, అప్పుడు మాత్రమే మనం బలంగా బురద జల్లగలం అనే ఉద్దేశంతో ఇబ్రహీంపట్నంలో కూడా పెట్టించారట. నెలకి కొన్ని లక్షల రూపాయల బిజినెస్ జరిగేదట. అంతెందుకు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఈ అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ సోదరులకు 3 నుంచి 5 లక్షల రూపాయల దాకా క్యాష్ ఇచ్చేవాళ్ళట. కొన్నిసార్లు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేవాళ్ళని చెప్పేసి చెప్పారు. అంటే బహుశా కొన్నిసార్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇతర రూపాయలు ఏమన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు తెలియదు, కానీ మొత్తానికి 2-3 నెలలకు ఒకసారి 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు, అది కూడా కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సొమ్ము చేసుకోగలిగారంటే అంటే ఇది వీళ్ల వాటానే. ఆ 3 నుంచి 5 అంటే వీళ్ల వాటానే. ఇక వాళ్ళ వాటా తయారీ ఖర్చులు, దాని యొక్క రవాణా ఖర్చులు, నకిలీ ప్యాకేజింగు, నకిలీ లేబుల్స్, నకిలీ హోలోగ్రామ్స్, ఇవన్నీ చూసుకుంటే పెద్ద ఎత్తున ఖర్చు అయి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆదాయం కూడా వచ్చి ఉంటుంది. ఇవి కేవలం లాభాల పంటలో ఒక భాగం మాత్రమే అన్నమాట. ఈ రకంగా నకిలీ మద్యం కేంద్రాలు ఏర్పాటు చేయటం, దాని ద్వారా సొమ్ము చేసుకోవటం ఒక ఎత్తు అయితే, సమయం చూసి దెబ్బ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో మొలకల చెరువులో ఉన్నటువంటి కేంద్రం గురించి అద్దేపల్లి జనార్దన్ రావు సమయం సందర్భం చూసి లీక్ చేసినట్టుగా సిట్ తన యొక్క ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. ఇది బయటకు బహుశా వాళ్ళు లీక్ చేయకపోతే తెలిసేది కాదు, బహుశా ప్రపంచానికి తెలిసేది కాదు. వీళ్ళు ఏం చేశారు, చాలా పకడ్బందీగా నకిలీ మద్యం దొరుకుతుందని చెప్పేసి ఎవరో కనిపెట్టడం కాదు, పోలీసులు ఏదో తవ్వి తీయటం శోధించడం కాదు, వాళ్లే చెప్పారు, లీక్ చేశారు. ఆ లీక్ చేసినటువంటి క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళిద్దరికి మధ్య పొసగలేదో ఏంటో కారణం తెలియదు, కానీ ఇబ్రహీంపట్నం దాన్ని మాత్రం నేను చేస్తా అన్నట్టుగా జోగి రమేష్ లీక్ చేసేశారు. ఇక అక్కడి నుంచి జనార్దన్ రావు పేరు బయటకు రావటం, మొత్తం అతని మీద నిందబట్టంతో జనార్దన్ రావు కూడా అమెరికాలో ఉండి ఒక వీడియో రిలీజ్ చేశారు. మీ అందరూ చూసే ఉంటారు, గతంలో కూడా
బాబు మేమేదో ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా తయారు చేస్తుంటే మొత్తం నన్నే ఇరికించే ప్రయత్నం జోగి రమేష్ చేస్తున్నాడు, అసలు పెట్టించిందే జోగి రమేష్ అని చెప్పేసి వ్యవహారం మొత్తాన్ని బట్టబయలు చేశారు. అంతేకాదు జోగి రమేష్ కానీ జోగి రాము కానీ వాళ్ళిద్దరు సోదరులు స్వర్ణాబార్లో కూడా పార్ట్నర్స్ అట. బహుశా స్వర్ణాబార్ అంటే 2014 to 19 మధ్యలో విజయవాడలో నకిలీ మద్యం సంబంధించి నకిలీ మద్యం తాగి కొంతమంది మృత్యువాత పడ్డటువంటి ఈ మల్లాది విష్ణు స్వర్ణాబార్, బహుశా అదే అయి ఉండొచ్చాం, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ తర్వాత దాన్ని చెర్రీస్ బార్గా మార్చారని, అసలు ఇబ్రహీంపట్నంలో ఈ యొక్క సిండికేట్ ఏదైతే ఉందో మద్యం వ్యాపారాల సిండికేటు అదంతా వేళ్ల కనుసన్నల్లోనే జరిగేదని చెప్పేసి కూడా సిట్ తన యొక్క ఛార్జ్ షీట్లో చాలా స్పష్టమైనటువంటి అంశాలు అయితే బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి సిట్కి, ఎలా తవ్వి తీశారంటే మొన్న ఈ మధ్య జోగి కుమారుడు జోగి రాజీవ్తో పాటు ఇంకో కుమారుని కూడా పిలిపించి విచారించారు. వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలోనే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం చేశారు. అందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు ఏవో ఉన్నాయని, వీళ్ళ ద్వారా పాస్వర్డ్లు కనుక్కున్నారని, వాటి వ్యవహారాలు బయట పెట్టారని చెప్పేసి కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. బహుశా దాని ద్వారానే ఈ లెక్కలు డొక్కలు ఇదంతా బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. జనార్దన్ రావు కానీ జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు కానీ చాలా క్లియర్గా చెప్పినటువంటి విషయం, మేము నకిలీ మద్యం తయారు చేసాం. పాయింట్ నెంబర్ 1. ఎందుకు తయారు చేసాం? జోగి రమేష్ చెప్తేనే చేసాం. ఈ అంశాన్ని మేమే కావాలని లీక్ చేసాం. పాయింట్ నెంబర్ 3. ఎందుకు చేసాం? రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పడానికి రుజువుగా మొలకల చెరువు ప్లస్ ఇబ్రహీంపట్నంలో మేము ఆ యొక్క డంప్ను ఒకసారిగా బ్లాస్ట్ చేసాం. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? 3 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు జోగి రమేష్. ఆఫ్రికా వెళ్ళి అక్కడ మద్యం డెస్టిలరీ ఏర్పాటు చేసుకొని హ్యాపీగా మద్యం బిజినెస్లో నువ్వు సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆశ చూపించాడు. కాబట్టి ఇదంతా చేశాను. నాకు 2006 నుంచి పరిచయం, అతను చెప్తేనే చేశాను. ఇందులో మా కుటుంబమే కాదు వాళ్ళ కుటుంబం కూడా ఉందని చెప్పేసి అద్దేపల్లి జనార్దన్ రావు మొత్తం కక్కేసరికల్లా ఎలాగూ అరెస్ట్ అవుతానని తెలిసినటువంటి జోగి రమేష్ అరెస్టుకు కొన్ని రోజుల ముందు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా వెళ్ళి కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ప్రమాణం డ్రామా చేశాడు. ఎందుకంటే జోగి రమేష్కు ముందే తెలుసు, నేను అరెస్ట్ అయినా లేదంటే నా వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయినా ఈ అంశంలో దర్యాప్తు చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఎక్కడెక్కడ పెట్టాం, ఎలా లీక్ చేసాం, ఎలా బురద జల్లే ప్రయత్నం చేసాం, అంతకుముందు ఎలా సొమ్ము చేసుకున్నాం, దిగమింగాం అనేది పూర్తిగా తెలుస్తుంది. కాబట్టే ప్లాన్ ప్రకారం తన నిరికించే ప్రయత్నం చేస్తున్నటువంటి జోగి రమేష్కి చెక్ పెట్టే ఉద్దేశంతో జనార్దన్ రావు ఇవన్నీ చెప్తాడని ముందే తెలుసు. కాబట్టే ఈ యొక్క ప్రమాణాల డ్రామా అనేది నడిపించాడు జోగి రమేష్. సో మొత్తానికి సిట్ బయట పెట్టినటువంటి అంశాలు మొత్తం ఒక 8 మంది పేర్లు, 7 నుంచి 8 మంది పేర్లు వాళ్ళ పాత్రలో అయితే స్పష్టంగా ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. సో మూలమైతే ఇది. ఇంకా డీప్గా డీటెయిల్డ్గా వెళ్ళినట్టయితే ఇప్పుడు A18గా ఉన్నటువంటి జోగి రమేష్, A19గా ఉన్నటువంటి జోగి రాము వీళ్ళ పాత్రలు కూడా తొందరలోనే బయటకు వచ్చే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా కుమారుల వరకు వెళ్ళొచ్చాం, మనం వాళ్ళని పిలిచారంటే అరెస్టుల వరకు అక్కడ కూడా వెళ్ళొచ్చాం. సో తను ఇరుక్కుందే కాక కొడుకులను కూడా ఇరికించాడు. తను జైల్లో ఉందే కాక బహుశా రేపు కొడుకులను కూడా జైలు పాలు చేస్తాడు. గొప్ప తండ్రుల చరిత్ర ఇది. మరి సిట్ బయట పెట్టినటువంటి ఈ యొక్క నివేదిక కానివ్వండి, ఈ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాల పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.